వ్యవసాయానికి ప్రాణాధారమైంది విత్తనం. విత్తనం లేని వ్యవసాయం లేనేలేదు. పంటల సాగులో విత్తన ఎంపిక అనేది చాలా కీలకమైన విషయం. మరి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎలాంటి విత్తనాన్ని ఎన్నుకోవాలి, ఏ విధంగా సాగు చేసుకోవాలో తెలుసుకుందాం. దేశీ విత్తనాన్ని వాడండి. అది ఏదైనా కానివ్వండి, వరి కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మీరు వేసేటువంటి ఒక మొక్కజొన్న కానివ్వండి, ఏదైనా కానీ ఫస్ట్ మీరు ఇవ్వవలసినటువంటి ఒక ప్రియారిటీ ఏంటంటే దేశీ విత్తనానికి. కారణం ఏంటిది అనంటే, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి యొక్క ఈ హైబ్రిడ్ వంగడాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వేరే ఇతర ఏవైనా కానివ్వండి, ఇవి అన్నీ కూడా కెమికల్ వ్యవసాయానికి అనుకూలంగా రూపొందుకున్నాయి మొత్తం అంతా. మరి మన యొక్క ప్రకృతి వ్యవసాయంలో చేసినప్పుడు పండొచ్చు, కానీ దీంట్లోపట మన శరీరానికి కావలసినటువంటి యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా సంపూర్ణంగా మనకు దొరకయి. ప్రకృతి ప్రసాదించినటువంటి యొక్క దేశీ రకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రకృతి పరంగా వస్తూ ఉండే అవి ప్రకృతి మనకి చెప్పింది, మొత్తం వాటికి ఒక క్రియేట్ చేసింది. మనిషికి ఏం కావాలి, ఎలాంటి పోషకాలు కావాలి అనేటువంటిదంతా కూడా ఆ యొక్క ప్రకృతి పరంగా పండ్ల లోపట కానీ, తర్వాత గింజల్లో ధాన్యం లోపట మనకి సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి. విత్తన ఎంపిక తర్వాత విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం చాలా కీలకమైన విషయం. తెగుళ్లు, పురుగులు ఆశించకుండా నాణ్యమైన ఉత్పత్తులను సాధించేందుకు ఏ పంటకైనా విత్తన శుద్ధి చాలా అవసరం. రోగ కారకాలైన బ్యాక్టీరియాలు, వైరస్లు అంతకుముందు వేసిన పంట అవశేషాల్లో, నేలలో విత్తనాల మీద జీవించి ఉండే అవకాశం ఉంది. ఈ విత్తనాలు పంట మొలకెత్తే సమయంలో వ్యాధులను సంక్రమింపజేస్తాయి. కాబట్టి బీజామృతం, పచ్చిపాలు, ఆవు మూత్రం, పుట్టమట్టితో కానీ, చౌహాన్ క్యూ పద్ధతిలో OHN ద్రావణంతో కానీ విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆవు పిడకల బూడిదతో కూడా విత్తనాలను శుద్ధి చేసుకోవచ్చు. విత్తనాలను శుద్ధి చేసుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి ఒక విషయం, చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో రకరకాల ప్రాంతాల నుంచి రావడం లోపల, స్టోరేజ్ చేయడం లోపల, ఇంతకుముందు వాటికి ఆ పంట మీద ఉన్నప్పుడు వాటికి ఎన్నో రకాలైనటువంటి ఒక చీడపీడలు ఉండడము, లేదా బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు ఉండడము, ఏదో ఒక రకంగా వాటికి ఈ యొక్క ప్రాబ్లం అనేది అంటుకొని ఉంటుంది. కనుక మనకి ఈ వచ్చినటువంటి యొక్క విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం అనేది చాలా కీలకమైనది. లేదంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఒక సమస్యలన్నీ మన యొక్క పంట మీద మళ్ళీ మనం చూడాల్సి వస్తుంది. దిగుబడి పైన దీని యొక్క ప్రభావం పడేటువంటిది. కనుక మనం వెచ్చించేటువంటి ఒక గంట 2 గంటల సమయం అనేది చాలా కీలకమైనటువంటిది ఇక్కడ మొత్తం అంతా. బీజామృతం కానీ, లేదంటే పచ్చి పాలతోటి కానీ, ఆవు మూత్రంతో కానీ, పుట్ట మట్టితో కానీ, మనకి చౌహాన్ క్యూ మెథడ్లో ఉండేటువంటి ఒక OHN ద్రావణంతో కానీ మీరు ఏ పద్ధతి ద్వారా అయినా కానీ ఈ యొక్క విత్తనాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ కాని పక్షం లోపల అట్లీస్ట్ మీకు దొరికేటువంటి ఒక ఆవు పిడకల బూడిదతోటైనా కానీ శుద్ధి చేసుకోవచ్చు. లేదా ఆవు పాలు, నాటు ఆవు పాలు ఏవైతే ఉంటాయో ఒక 10 లీటర్లు నీటి లోపల 1 లీటర్ ఆవు పాలు కలుపుకొనన్నా మనం వీటిని ఆ విత్తనాలను దాంట్లో ముంచేసి తీసి ఆరబెట్టి తర్వాత మన పొలంలో వేసుకోవడం ద్వారా కూడా మనకి ఎటువంటి చీడపీడలు అనేవి రావు. ముఖ్యంగా కూరగాయలు చేసేటువంటి వాళ్ళ లోపల మిర్చికి సంబంధించినటువంటి ఒక రైతులు, బొప్పాయి కానీ, కాకర కానీ, బీర కానీ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు ఈ యొక్క ఆవు పాలతోటి శుద్ధి చేసుకొని వేసుకోవడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఒక వైరల్ డిసీజులు అనేది మీకు చాలా మటుకి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. నారు పెరిగే సమయంలో ఎలాంటి ద్రావణాలు వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నారుమళ్ళు పోసుకునేటువంటి ఒక సందర్భం లోపల ఆ నారుమడి కూడా కొంచెం బలంగా ఉండే విధంగా ప్రయత్నం చేసుకోండి. అది కూరగాయలకు సంబంధించింది కానివ్వండి, లేదంటే వరికి సంబంధించింది కానీ, ఏదైనా కానీ కొంచెం పశువుల ఎరువు, దాంట్లో మరీ ముఖ్యంగా వేపపిండి, ఆముదం పిండి 2 కలుపుకొని మీ యొక్క విస్తీర్ణం ఎంతైతే విస్తీర్ణం ఉంటుందో ఆ విస్తీర్ణానికి తగ్గట్టుగా ఈ 2 పిండ్లు అనేది చల్లుకోవడం ద్వారా దాంట్లో మీకు ఇమీడియట్గా మొక్క పెరగడానికి కావలసినటువంటి యొక్క శక్తి అనేది ఆటోమేటిక్గా దానికి లభిస్తూ ఉంటుంది. మొక్క కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. నారు ఎంత ఆరోగ్యంగా పెరిగితే మన యొక్క పంట కూడా అంతే బాగుంటుంది. నారు దశలోనే మనకి ఈ నారు పెరగకపోవడం, వయసు లేట్ అయిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక అలాంటివన్నీ లేకుండా ఉండడానికి తగు జాగ్రత్తలతోటి మీరు ఈ యొక్క నారుమళ్ళ దగ్గర విత్తనం వేసే ముందు భూమిని సిద్ధం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఇందాక చెప్పినట్టుగా పశువుల ఎరువు తగ్గట్టుగా వేపపిండి, ఆముదం పిండి లాంటివి వేసుకోండి, బ్రహ్మాండంగా నారు పెరుగుతుంది. సో ఈ నారు పెరిగేటువంటి ఒక సందర్భం లోపల మీరు వాడుకోవాల్సినటువంటి ఒక ద్రావణాలు ఏమిటి,
ఎలాంటి ద్రావణాలు వాడుకోవాలి అంటే ముఖ్యంగా మనకి గ్రోత్ స్టేజ్ లోపల మనం చెప్పుకున్నట్టయితే ఫిష్ అమినో యాసిడ్ చోహాన్ క్యూగార్ మెథడ్ లోపల ఫిష్ అమినో యాసిడ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫిష్ అమినో యాసిడ్ని 1 లీటరు నీటికి 1 ml ద్రావణం, 1 లీటర్ నీటికి 1 ml ద్రావణం చొప్పున మీరు స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుందన్నమాట దీంట్లో లోపల మొత్తం అంతా. తర్వాత మీరు దీనికి ఆల్టర్నేటివ్గా ఒకవేళ మీకు ఫిష్ అమినో యాసిడ్ అందుబాటులో లేని పక్షం లోపల పంచగవ్యను కూడా మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. 1 లీటర్కు 3-4 ml చొప్పున కూడా మీరు దీన్ని కలుపుకొని ఒక 4-5 రోజుల వ్యవధి లోపల ఇయ్యడం ద్వారా కూడా మీ యొక్క రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అట్లీస్ట్ కనీసం ఈ 2 దొరకని పక్షం లోపల మాకు ఈ 2 కూడా అందుబాటులో లేవయ్యా అంటే మీరు అప్పుడు కూడా ఒక పని చేయొచ్చు. మీరు నారు దశ ఉన్నప్పుడు ఒక 20-30 లీటర్లు వాటర్ లోపల నీటి లోపల ఏం చేయొచ్చు, 1 లీటరు ఆవు మూత్రం, ఎంత పాతదైతే అంత మంచిది, ఆవు మూత్రం కూడా కొట్టుకోవడం ద్వారా అట్లీస్ట్ కనీసం ఆ యొక్క పెరుగుదల అనేది ఆగిపోకుండా మనకి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ యొక్క దీంట్లో కూడా నారు దశలో కూడా మనకు అనేక రకాలైనటువంటి ఒక చీడపీడలు వస్తూ ఉంటాయి. ఏదైనా కానివ్వండి, అది కూరగాయలు కానివ్వండి, వరి కానివ్వండి, ఏదైనా నారు దశ. కనుక ఇలాంటి సందర్భంలో మీరు ఇంతకుముందు చెప్పిన వాటిని వాడుకోవడం ద్వారా దాదాపుగా మీకు ఎటువంటి యొక్క సమస్య రాదు. కానీ ఒకవేళ ఇన్ కేసు వచ్చిన పక్షం లోపల ఏం చేయాలి అన్నప్పుడు మనము ఈ అగ్నియాస్త్రం ఏదైతే ఉంటుందో ఈ అగ్నియాస్త్రం అనేటువంటి యొక్క ద్రావణాన్ని మీరు వాడడం ద్వారా, దాన్ని స్ప్రే చేయడం ద్వారా మీకు తక్కువ మోతాదులో వాడుకోండి. మీరు ఒక పంపుకి వచ్చి ఒక 400 ml 500 ml అంటే 15-18 లీటర్లు ఉంటుంది కదా, దాంట్లో ఒక 1/2 లీటర్ మోతాదు లోపల మీరు స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్క యొక్క పెరుగుదల బాగుంటుంది, న్యూట్రిషన్స్ కూడా దీని నుంచి అందుతాయి. తర్వాత పురుగు వచ్చేటువంటి ఒక సందర్భం ఉంటే పురుగు కూడా చనిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు కూడా మీకు అగ్నియాస్త్రం అందుబాటులో లేకపోతే వేప నూనె అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. మార్కెట్లో దొరికినటువంటి ఒక వేప నూనెని తీసుకొని దానికి ఏం చేయొచ్చు అని అంటే 1 లీటర్ నారు వయసు కనుక 1 లీటర్కి వచ్చి 2 ml ఆర్ 1 ml చొప్పున మీరు దీన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనం ఈజీగా అక్కడ పెట్టినటువంటి ఒక గుడ్లు నాశనం అవుతాయి, తర్వాత ఆ పురుగు కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం నారుని పెంచుకున్న తర్వాత అప్పుడు మనము నారు ఎప్పుడైతే భూమిలో నాటాలనుకుంటున్నామో ఏ మొక్కలైనా కానీ వాటిని మీరు చక్కగా మొత్తం అంతా కూడా బీజామృతం ఏదైతే ఉందో ఈ యొక్క బీజామృతం లోపల మీరు ఈ వేర్లన్నిటిని కూడా శుద్ధి చేసుకొని దాని లోపల భూమి లోపల నాటుకున్నట్టయితే మీకు ఈ యొక్క వేర్ల ద్వారా వచ్చేటువంటి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో, రూట్కి సంబంధించినటువంటి యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అక్కడ తొలగిపోవడం జరుగుతుంది. వేరుకుళ్ళు, నెమటోడ్స్ ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, ఈ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సాల్వ్ కావడం జరుగుతుంది.